ఫ్లయింగ్ కిస్ కూడా లైంగిక వేధింపే, బాధితురాలి గౌరవాన్ని దెబ్బతీయడమే. ముంబై స్పెషల్ కోర్టు కీలక వాక్యాలు. దోషిగా తేలిన వ్యక్తికి 3 ఏళ్ళు జైలు శిక్ష. ఊరినే ఒక్క ఫ్లయింగ్ కిస్కి 3 సంవత్సరాలు జైలు శిక్ష అట. ఇట్లా మనము ఇప్పుడు ఒక అమ్మాయి మంచిగా ఉన్నది అనుకో, ఒక 5 నిమిషాలు కూడా కాదు, 5 సెకండ్లు ఇట్లా చూసినాం అనుకో, కేసు పెట్టచ్చట. ఆమె మనుషులమే మనుషులము, సహజంగా కళ్ళు ఉన్నదే, ఎటు అందంగా కనబడితే అటు కళ్ళు తిరుగుతాయి. ఉదాహరణకి ఇటు పచ్చదనం ఉన్నది, అటే చూస్తాం ఎక్కువసేపు. ఇటు మురికి కాలు ఉన్నది, ఎవడన్నా మురికి కాలు అని చూస్తాడా? చూడడు. ఇటు పచ్చదనం వైపు చూస్తాడు. ఏదైనా మంచి ఆర్ట్ ఉన్నది, అటువైపే చూస్తాయి కళ్ళు. అట్లనే ఎవరైనా సహజంగా ఎవరైనా అందమైన అమ్మాయి కనబడ్డా అనుకో, 2 సెకండ్లు 3 సెకండ్లు సహజంగా ఇట్లా చూసి కళ్ళు తిప్పుకోవాల్సిందే. అదే పనిగా చూసినా తప్పు, ఎందుకంటే ఆమె ప్రైవసీని మనం దెబ్బతీసినట్టే. అయితే 5 సెకండ్ల పాటు కళ్ళార్పకుండా ఏ వ్యక్తినైనా మహిళలను చూస్తే కూడా భారతదేశంలో కేసులు పెట్టే చట్టాలు వచ్చినాయి. జాగ్రత్త. మగవాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు ఒక యుద్ధం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింలే అనుకో, వేధించినట్టే నాటిగా, వేధించినట్టే 100% ఫ్లయింగ్ కిస్ ఇస్తే వేధించినట్టే అమ్మాయికి నచ్చకపోతే. కాబట్టి దీనికి ముంబై స్పెషల్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిందట. ఇక ఇటువంటి చట్టాలు రాష్ట్రానికి వస్తూనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండుర్రి. ఒకడు ఆ సీఈఓకి ఐ లవ్ యూ అని చెప్పిండు, సీఈఓ వద్దు అని చెప్పింది. వినకుండా వాడు ఏం చేసిండంటే మళ్ళీ ఫేస్బుక్లో కూడా ఐ లవ్ యూ అని పెట్టిండు. ఆ అమ్మాయి మళ్ళీ కూడా తిరస్కరించింది. వీడు ఏకంగా ఏం చేసిండు, ఫేస్బుక్ కామెంట్లో ఐ లవ్ యూ అని పెట్టిండు, తీసుకొచ్చి జైలు వేసి పారేసి. ఇక ఈ సాహసాలకు పోకుర్రి. ఇలా నా అమ్మాయిని చూసి ఐ లవ్ యూ అంటే ఒప్పుకోకపోతే అక్కడికే వదిలిపెట్టు, అనవసరంగా జైలు దాకా పోకుండి.